సజీవులుగా నిలపగలుగుతాడు. ఆయన మనల్ని సజీవులుగా చేశాడు, ఆయన జీవించుచున్నాడు కనుకనే మన అపరాధములను క్షమించాడు. హల్లెలూయా. మృతమైన వానికి ఏమీ తెలియదు కదా, చనిపోయిన వానికి ఏమీ తెలియదు కదా, మరణించిన వారికి దేంట్లో పాలు పంపులు ఉండవు కదా. మరి క్షమించాలంటే ఆయన తిరిగి సజీవుడు అవ్వాలి. క్షమించాలి అంటే ఆయన తిరిగి పునరుత్థాన బలను పొందుకొని తిరిగి పునరుత్థానుడు అవ్వాలి. నువ్వు ఇదేనా క్షమించబడుతున్నావు అంటే నిన్ను ఎవరు క్షమిస్తారు చెప్పండి? మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు? ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను నీ పట్ల ఎంతో తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి, ఆ వ్యక్తి క్షమించగలుగుతాడా? క్షమించడు. బికాస్ లైఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దట్ పర్సన్. ఆ వ్యక్తిలో జీవము లేదు. ఆ వ్యక్తి జీవించే ఆ సమయం అయిపోయింది కనుక ఆ వ్యక్తి ప్రతిస్పందించలేడు, ఆ వ్యక్తి మాట్లాడలేడు. ఎవడు క్షమించగలుగుతాడు, ఎవడు ప్రతిస్పందించగలుగుతాడు అంటే సజీవుడుగా ఉన్నవాడు మాత్రమే. నా యేసయ్య సర్వ యుగములో సజీవుడు ఆయన. హల్లెలూయా. ఆయన యుగములకు బయట ఉన్నవాడు, సృష్టికి బయట ఉన్నవాడు, శాసించగలిగిన వాడు, నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నవాడు. ఎంత మహత్కరమైన ఆయన కార్యము చూడండి. సృష్టిని సృజించడం ఒక ఎత్తు అయితే, ఒక మనిషిని నిర్మించి ఆ మనిషిని తన కొరకు రాజునైన యాజక సమూహంగా ఏర్పరచుకోవడం అంతకంటే అద్భుతమైన విషయం. నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు.